వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు బ్రౌన్ బ్రెడ్తో అక్కీ రోటీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్ 4, గోధుమ పిండి పావు కప్పు, నూనె 2 టీ స్పూన్స్, జీలకర్ర పావు టీ స్పూన్, సోంపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ 1, కొత్తిమీర పావు కప్పు. ముందుగా మిక్సీ జార్లో బ్రెడ్ స్లైస్ను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్తో తయారు చేసుకోండి. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది. తరువాత సోంపు, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాం. తరువాత గోధుమ పిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ టవల్ను తడుపుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని ఈ ముద్దను ఇలా మీకు కావలసిన సైజులో ఉండలా చేసుకొని చేతిని వాటర్తో తడుపుకొని ఇలా ఒత్తుకోవాలి. మరీ లావుగాను కాకుండా మరీ సన్నగాను కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. తరువాత తయారు చేసుకున్నటువంటి రొట్టెను పెనంపై వేసుకుందాం. పైన కొద్దిగా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కాల్చుకుందాం. ఇది కాలడానికి ఎక్కువ టైం పట్టదు. అలాగే నూనె కూడా చాలా తక్కువ నూనెతో కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రౌన్ బ్రెడ్తో అక్కీ రోటీ రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే చట్నీతో కూడా తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.